వికాస్ ఏంట్రా మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పి నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? మీకు ఆల్రెడీ చెప్పాను కదరా, మళ్ళీ చెప్తున్నాను. వారం రోజుల్లో ఏదో ఒకటి చేసి చూపెట్టమని రేణు డెడ్లైన్ పెట్టింది. నా సంగతి ఏదో ఒకటి తెలుసుకొని ఢిల్లీ వెళ్తుంది. కానీ తను చెప్పినట్టు ఏ బిజినెస్ జాబో నేను చేయలేను. అందుకే రేణుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, ఈ విషయం మీతో మాట్లాడదామనే మిమ్మల్ని పిలిపించాను. అంటే మళ్ళీ కిడ్నాప్ చేయాలా? ఆల్మోస్ట్ అలాంటిదే. బట్ ఈసారి అలాంటి ప్లాన్ కాదు, కొత్తగా చేస్తాను. మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఏదైనా ఒక కొత్త ఐడియా వర్కౌట్ చేస్తాను. బాయ్రా. ఏంట్రా ఏం మాట్లాడరే? ఇంకేం మాట్లాడాలరా, ఆల్రెడీ ఒకసారి రిస్క్ చేసాం, మళ్ళీ కిడ్నాప్ అంటే భయంగా ఉందిరా. అరే మీకేం భయం లేదురా, నేను చూసుకుంటాను. లేదురా, సాగర్ రిస్క్ చేసి ఈరోజు ఎంత సఫర్ అవుతున్నాడో మాకు తెలుసు. మొన్నటి కిడ్నాప్ లాగా రివర్స్ అయితే నా తప్పేమీ లేదని నువ్వు ఎస్కేప్ అవుతావు. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మేము. రే 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 ఏంట్రా మీరు మాట్లాడేది? నేను అలాంటి వాడినా? రే శివ నువ్వు చెప్పరా. సాగర్ విషయంలో నువ్వు ఇలాగే చేసావు కదరా. ఈసారి అలాంటి రిపీట్ అవ్వవు, సరేనా? అలా అని గ్యారంటీ ఏముంది? సారీరా, పదరా. ఏంట్రా శివ, ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా? మీకేమైనా అయితే నా ప్రాణం అడ్డేస్తాను రా. రేపు రేణుతో పెళ్ళైతే నా లైఫ్ సెటిల్ అవుతుంది, నా లైఫ్ సెటిల్ అయితే మీ లైఫ్ సెటిల్ చేస్తాను రా. సెటిల్మెంట్ తర్వాత రేణుక ఎంపీ కూతురు, పైగా సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మీ ప్రేమ విషయం ఆల్రెడీ గంగాధరానికి తెలిసిపోయింది. తేడా వస్తే చంపేస్తాడు. రేయ్, మీ ఇద్దరు ఇష్టపడి వస్తే ఎంపీని ధైర్యంగా ఎదిరించి గుడి వరకు తీసుకెళ్లి పెళ్లి చేయించగలంరా. కానీ కిడ్నాప్ లాంటి వ్యవహారాలంటే చాలా కష్టంరా. మొన్న మందులో ఉన్నప్పుడు నేను చెప్తే నీకు అర్థం కాలేదేమో, ఫ్రెండ్గా మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కూడా ఇలాంటివి మానుకోరా.
వికాస్, మేము ఇలా మాట్లాడటం నీకు బాధ కలిగి ఉండొచ్చు, బట్ వీఆర్ హెల్ప్లెస్. సారీ, మమ్మల్ని వదిలేరా. రే 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 శివ, నేను చెప్పేది వినండి రా ప్లీజ్. రై, మీరిప్పుడు నాకు అవసరం లేదు. నేను ఒక్కడిని చాలు. ఎలాగైనా రేణు ఢిల్లీ వెళ్ళేలోపు పెళ్లి చేసుకుంటాను. అక్కడ టూలెట్ బోర్డు ఉంది. ఏమండి? ఏం కావాలండి? టూలెట్ బోర్డ్ పెట్టారు. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయమా? బ్యాచిలరా ఫ్యామిలీయా? ఫ్యామిలీయేనండి. ఫ్యామిలీయా? ఫ్యామిలీకైతే ఉందండి, ఆయన లేరు. సాయంత్రం వస్తారా? అలాగే అమ్మా, సరే. వస్తామమ్మా. సర్లేండి అంకుల్, మళ్ళీ వద్దాం. కరెక్ట్గా ఈ టైంకే బండికి కూడా ప్రాబ్లం వచ్చింది. ఈ ఏరియాలో చాలా ఇల్లుంటాయి అంకుల్, కానీ మీకేమో సరైన ఇల్లు దొరకడం లేదు. సరే, టీ తాగుదాం రండి. సరే. అబ్బా, ఇక నా వల్ల కాదు వెంకట్రావు. వారం రోజుల నుంచి తిరుగుతున్నాను, ఒక్కిల్లు దొరకదే. అవునంకుల్, ఒక్కోసారి ఇల్లు నచ్చితే అద్దె కుదరడం లేదు, అద్దె కుదిరితే ఇల్లు బాగుండడం లేదు. మీకు సరిపోయి ఇల్లు దొరికే వరకు కొంచెం ఓపిక పట్టండి. అది కాదు వెంకట్రావు, ఆ అవుట్ హౌస్ నాకు చాలా బాగా నచ్చింది. పైగా ఓనర్స్ చాలా మంచివాళ్ళు. ఆఖరి క్షణంలో వాళ్ళ అబ్బాయి వచ్చి లేదన్నాడు. ఎందుకో ఆ ఇల్లు చూశాక ఏ ఇల్లు నాకు నచ్చట్లేదు వెంకట్రావు. మీరు అలా ఫిక్స్ అయితే చాలా కష్టం అంకుల్. అసలు ఆ అబ్బాయి ఎందుకు కాదన్నాడంటావు? వాళ్ళ ఇంట్లో గొడవలు మనకెందుకు అంకుల్? అంతేనంటావా? నా మాట విని ప్రస్తుతానికి నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి చూసుకొని ముందు దిగేయండి. ఆ తర్వాత తీరిగ్గా మంచి ఇల్లు వెతుకుదాం. ఏమంటారు అంకుల్? అలాగే చేయాలి వెంకట్రావు. సిటీ వచ్చి వారం రోజులైంది. ఊర్లో మీ ఆంటీ కూడా కంగారు పడుతూ ఉంటుంది. పైగా పొలం రిజిస్ట్రేషన్ పనులు కూడా ఉన్నాయి. ఇంటి కూడా అయిపోయింది అనుకో, మళ్ళీ పొలం సంగతి చూడాలి. అలా అయితే ఈరోజు ఏదో ఒక ఇల్లు చూసి ఫిక్స్ అవుదాం. సరేనా అంకుల్? సరే అమ్మా. బాబు, రెండు టీ ఇవ్వు. నేనెప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేసేవాడు. నేను టార్గెట్ పెట్టేసరికి టెన్షన్ తట్టుకోలేక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వికాస్? అతను కాదు. సుబ్బలక్ష్మి? నేనే. అదేంటే ఇలా డైరెక్ట్గా లోపలికి ఎలా వచ్చావు? సెక్యూరిటీ లేడా? నేను నీ ఫ్రెండ్ని కదా, సెక్యూరిటీ వాళ్ళకి బాగా తెలుసు, అందుకే పంపించారు. అయినా నువ్వేంటే నన్ను గుర్తుపడతావనుకుంటే వికాస్ అంటున్నావు? వికాస్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వనుకోలేదు. రేణు, నీకో విషయం చెప్పాలి. వికాస్ గురించి నువ్వు మాట్లాడుకో. సరే, అమృత గురించి అస్సలు మాట్లాడుకో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను కలుద్దామని వచ్చాను. నా కోసం వచ్చావు కదా. అమృత గురించి వికాస్ గురించి నీకెందుకు? నా దగ్గరికి ఎప్పుడొచ్చినా నా గురించి మాట్లాడు, లేదా నేను చెప్పేది విను, అంతే.
కోపం వచ్చిందా? ఎంతైనా నీది హై రేంజ్ కదా, ఆ మాత్రం కోపం ఉంటుందిలే. అది కాదు సుబ్బలక్ష్మి, డాడీకి నా లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు. పెళ్లి సంబంధాలని ప్రెషర్ పెడుతున్నారు. అటు డాడీని ఎదిరించలేను, ఇటు వికాస్ని వదులుకోలేను. డాడీని ఒప్పించడానికి నాకు ఇదే లాస్ట్ ఛాన్స్. అందుకే ఈ వారం రోజుల్లో జాబ్ గానీ బిజినెస్ గానీ ఏదో ఒకటి చేయమని వికాస్కి కండిషన్ పెట్టాను. మీ నాన్న నొప్పించడం కోసం వారం రోజుల్లో ఏదో ఒకటి చేయమంటే ఎలా చేస్తాడు? బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తాడా? పోనీ ₹1,00,000 ఉద్యోగం దొరుకుతుందా? ఇంపాసిబుల్ కదా. ఆ విషయం నాకు తెలుసు. మరి ఇలాంటి టార్గెట్ ఎందుకు పెట్టావు? టార్గెట్ కాదే, ప్రేమ. ప్రేమలో ఇలాంటి ఛాలెంజెసే కిక్ ఇస్తాయి. లైఫ్కి ఇవే నీ స్వీట్ మెమరీస్. వికాస్ ఏం చేస్తాడని డాడీ అడిగితే పలానా అని చెప్పడానికి ఏదైనా ఐడెంటిటీ కావాలి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. వికాస్ నా కోసం ఏ చిన్న జాబ్ చేసినా అది నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. నా కోసం తిరిగేవాడు, నా మాట వినేవాడు, నేనంటే పడి చచ్చేవాడు నాకు కావాలి. నేను కావాలనుకుంటే నాకన్నా గొప్ప పొజిషన్లో ఉండేవాడిని పెళ్లి చేసుకోగలను. కానీ నన్నుగా ప్రేమించే వికాస్ కావాలి. వికాస్ ప్రేమ కావాలి. మరి నువ్వు చెప్పినట్టు వికాస్ ఏది చేయకపోతే? వికాస్ ప్రేమలో నిజాయితీ ఉంది. నా కోసం తప్పకుండా చేస్తాడు. ఈ కండిషన్తో వికాస్ ఎలాంటి వాడు నువ్వే కనుక్కుంటావు. అప్పుడు నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది నీకు చెప్పిన నమ్మవు రేణు. కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఒకటే, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి. రా వెళ్దాం. ఎక్కడికి? వికాస్ ఇంటికి వెళ్తున్నాను. అవునా? పద పద, నేను వస్తాను. సర్లే, ఇద్దరం ఆటోలో వెళ్దాం. నేను బస్ స్టాప్లో దింపేస్తాను, నువ్వు కాలేజ్కి వెళ్ళు. నాతో వచ్చావంటే అమృత్ ఇక్కడుంది అక్కడుంది అని అనుమానంతో నన్ను చంపేస్తావు. సర్లే పద. కోట్ల కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది. రేణుక నన్ను ప్రేమించింది కదా, వాళ్ళ నాన్న మా పెళ్ళికి ఈజీగా ఒప్పుకుంటారు అనుకున్నాను. అబ్బే లేదు, కథ అక్కడ మొదలైంది. అనుకోకుండా అమృతని కిడ్నాప్ చేయడం ఏంటో, ఆ తర్వాత అమృతని మా అవుట్ హౌస్లో పెట్టుకోవడం ఏంటో, ఈ విషయం రేణుకకి ఎక్కడ తెలిసిపోతుందని నేను టెన్షన్ పడ్డం ఏంటో. ఇది చాలదన్నట్టుగా నేను ఏదో ఒకటి సాధిస్తే గానీ మన పెళ్లి జరగదని రేణుక కండిషన్ పెట్టడం ఏంటో. అసలు నా పెళ్ళికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటో తొక్కలోది. ఎల్లుండి కల్లా ఇంట్లో ఉంటాను. అమృతని కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమను. అమ్మో, తాతయ్య ఊరి నుండి వచ్చేది ఈరోజే కదా. ఆయనగారి ఇంటికి వచ్చేసరికి అమృత అవుట్ హౌస్లో లేకపోతే ఇంకేమైనా ఉందా? మా నెత్తిన పిడుగులు పడతాయి.
అవుట్ హౌస్లో ఏం తిన్నారో ఎప్పుడు తిన్నారో ఈ రోజైనా కడుపు నిండా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత చదువుకోండి. అమృత అమృత ఓ భోంచేస్తున్నారా? ఏమైంది వికాస్? అమృత ప్లీజ్, నీతో అర్జెంట్ పని పడింది. ఏంటది? ముందు మీరు లేవండి, దారిలో అన్ని విషయాలు చెప్తాను. భోంచేద్దామని ఇప్పుడే కూర్చున్నాను, ఇంతలో మీరొచ్చారు. ఉండండి, మీకు కూడా భోజనం పెడతాను, ఇద్దరం కలిసి తిందాం. కూర్చోండి. భోజనం సంగతి తర్వాత, అక్కడ కొంపలు అంటుకుపోతున్నాయండి. 10 నిమిషాలు కూడా ఆగలేరా? ఇప్పుడు అంత టైం లేదండి, మా ఇంట్లో భోంచేద్దాం పదండి. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి. ఈ పప్పన్నం ఏంటండి? ముందు మీరు నాతో వస్తే ఆ తర్వాత 5 స్టార్ హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేద్దాం. పదండి. ప్లీజ్. సరే, చేయి కడుకుని వస్తాను. అసలు ఏం జరిగిందండి? మీరు చెప్తే గాని రారా? రాత్రి తాతయ్య ఫోన్ చేశారు, ఈరోజు ఇంటికి వస్తానని చెప్పారు. మీ గురించి మరీ మరీ అడిగారు. కాలేజీకి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉండమన్నారు. ఏ క్షణంలోనైనా ఆయన ఇంటికి రావచ్చు. ఆయన ఇంటికి వచ్చేసరికి మీరు అవుట్ హౌస్లో లేకపోతే నేను అవుట్ హౌస్లో ఉండాల్సి వస్తుంది. తాతయ్య సంగతి మీకు తెలుసు కదా. ఏంటండి అలా చూస్తున్నారు? నా టెన్షన్ మీకు అర్థం కాలేదా? ఏంటండి ఇది? రేణుకు వస్తుందని ఒకసారి, తాతయ్య వస్తున్నారని ఒకసారి. నా నాటు బొమ్మలు ఆడుకుంటున్నారా? దేనికైనా ఓ హద్దు ఉంటుంది. మీ మీద ఆధారపడి ఉన్నాననే కదా ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ ఫీలింగ్స్ నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. రేణుక మిమ్మల్ని చూస్తే నా పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు చావు తప్ప నాకు మరో మార్గం లేదు. అందుకే వెంటనే అవుట్ హౌస్ నుంచి ఖాళీ చేయించి ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఆ రోజు తాతయ్య ఊరికెళ్తూ మిమ్మల్ని నాకు అప్పగించెళ్ళారు. మిమ్మల్ని బాగా చూసుకుంటానని తాతయ్యకి మాట ఇచ్చాను. మీరిప్పుడు అవుట్ హౌస్లో లేరని తెలిస్తే తాతయ్య ఎంత గొడవ చేస్తాడో నాకంటే మీకే బాగా తెలుసు. మీరు అవుట్ హౌస్లో ఉంటే నాకు ప్రాబ్లం అవుతుందని తాతయ్యతో గొడవపడి మిమ్మల్ని ఎప్పుడైనా బయటికి పంపించవచ్చు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నాకు మీ మీద ఉన్న గౌరవం, రేణుక ఫ్రెండ్ అన్న అభిమానం. అందుకే ఆ రోజు మీరు నా బట్టలు వాష్ చేస్తుంటే చూడలేకపోయాను. అది కాదు వికాస్. ముందు నేను చెప్పేది వినండి. నా వెంట ఇంటికొచ్చి ఆయన రాగానే జస్ట్ ఆయనకు అలా కనిపించి నేను బాగున్నాను తాతయ్య అని ఒక్క మాట అంటే చాలు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతారు, అంతే. అయినా ఇంకో వారం రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆ తర్వాత మీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను.